లెఫ్ట్కు చూస్తున్నట్లుంది. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ కాలము మరోసారి జీవం గల దేవుని ఆరాధించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకు వందనం చెల్లించున్నాను. మరి యొక్క సమయంలో తిరిగి ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ఆరాధన నిర్వహించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన దేవునికి మహిమకరంగాను మనకందరికీ ఆశీర్వాదకరంగాను ఉండునుగాక. అంబర్నాథ్ పట్టణంలో మెథడిస్ట్ తెలుగు సంఘం కుటుంబాలన్నింటికీ, మరి అలాగనే ఆయా ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి మీకందరికీ కూడా ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేస్తూ ఈ ఆరాధనను ప్రారంభించున్నాను. రండి, జీవం గల దేవుని మనం ఆరాధించుదాం. మౌనంగా తలలు వంచి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు వందనము చెల్లించున్నాము. నీవు దేవుడవు ప్రభువా, భూమి ఆకాశములు అందులో ఉన్న సమస్తమును కలుగజేసిన సృష్టికర్తవు, సర్వాధికారి అయిన ప్రభువు, సర్వశక్తిమంతుడవు, నీకు స్తోత్రములు వందనము చెల్లించున్నాము. దేవా ప్రభువా, మంటివారము అల్పులము బలహీనమైన మామలను ప్రేమించి కరుణించి నీ కృపలో భద్రపరిచి కాపాడి చేసిన ప్రతి మేలును బట్టి, ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం బట్టి నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించున్నాము. ప్రేమైన మా రక్షక, గత వారమంతయు మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి కాపాడిన విధానం కొరకై నీకు వందనము చెల్లించున్నాము. దేవా, ఈ యొక్క ఉదయకాలం ఈ పరిశుద్ధ దినమున ఇదిగో తండ్రి, నేను ఆరాధించుండగా ఈ ఆరాధన ద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావములు నీవు పొందమని నేను ప్రార్థిస్తున్నాం. దేవ మా తండ్రి, ఈ సమయంలో మా రక్షక ప్రభువా, ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా ఆరాధన నిర్వహిస్తుండగా ఆయా స్థలాల నుండి ప్రభువా, మరియు అంబర్నాథ్లో నుండి సంఘము, కుటుంబాలు, ఆయా ప్రియులందరూ వీక్షిస్తుండగా ఈ ఆరాధనలో ప్రభువా నీ సన్నిధి మాకు దయచేయమని నిన్ను ప్రార్థిస్తున్నాము. ఆత్మస్వరూపుడమైన నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట కొరకై నీ కృపా సహాయం మాకు దయచేయమని నేను ప్రార్థిస్తూ మమ్మల్ని నీ కృపగల హస్తములకు సమర్పించుకుంటూ యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మనమందరం కలుసుకొని దేవునికి మహిమ కలుగులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 69వ పాట, సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు అన్న పాటను పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాం. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. ఊర్వీను ఉత్సాహముతో, ఊర్వీను ఉత్సాహముతో గురు స్తోత్రము జేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసే
మందిరములో నాతని ఆవరణములో నతి వినయముతో చేరండి సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఆయన దయామయుడు ఆయన కృపామయుడు ఆయన ప్రేమ సత్యం ఆయన ప్రేమ సత్యం భరతంబుండును నిజమే సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు శుభనామం మది నుంచి ప్రభునామం స్తుతించి గౌరవుడి జనులారా సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు పితృపుత్రాత్మకును ప్రియ మహిమా మగుగాక ఆది నుండిన రీతి ఆదిని నుండిన రీతి ననవరతంబుండునుగాక సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా దావీదు కీర్తనలో నుండి 81వ కీర్తనను చదువుకుందాం. కీర్తనలు 81. ఎనభై 81వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మొదటి వచనం నుండి ప్రారంభం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలకత పెట్ట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. ఇది ఇశ్రాయేలులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను వేకు అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి వారిని పోషించుదును, కొండె తేనెతో నిన్ను తృప్తిపరచుదును.
తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగాక ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగముల నౌను ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆమేన్. అపోస్తలుల విశ్వాస సూత్రం చెప్పుకుందాం. నా వెనుక అపోస్తలుల విశ్వాస సూత్రం పలకవలసిందిగా మనవి చేస్తున్నాను. అపోస్తలుల విశ్వాస సూత్రము: పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యలోకములోనికి దిగెను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడివైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయంలో మనం దేవుని స్తుతించి ఆరాధించుదాం. గ్రూప్స్లో షేర్ చేసినటువంటి పాట ఫిబ్రవరి నెలలో నెల పాటగా మనం పాడుకున్నటువంటిది. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించదను. పల్లవి మొదటి చరణాన్ని పాడుకుందాం. ఆ పిదప హిందీలో విమోచన గీతాలో నుండి 86వ పాటను, తిరిగి ఈ నెల పాటను మనం పాడుకుందాం. ఆరాధనా
నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి పాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులకై మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకై యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులకై మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా 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 ఆరాధనా. విమోచన గీతాల్లో నుండి 86వ పాట పల్లవి మొదటి చరణం మాత్రం పాడుకుందాం. యేసు తేరే కారీ బానేసే.
करता रहूंगा। धन्यवाद 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 धन्यवाद। मैं जो पापों में डूबा हुआ था और जो तुझसे दूर हुआ था, मैं जो पापों में डूबा हुआ था और जो तुझसे दूर हुआ था, तूने मुझे बचाया, अपनी राह पर चलाया। तूने मुझे बचाया, अपनी राह पर चलाया। धन्यवाद यीशु, धन्यवाद करता रहूंगा। धन्यवाद करता रहूंगा। यीशु, धन्यवाद करता रहूंगा। ఈ నెల పాటలు పాడుకుందాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా.
నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగం చదవగా విందాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ వచనం వరకు. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 17 to 24. పాస్రమ్మ గారు వచ్చి చదివి వినిపిస్తారు. నేటి ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుండి 24 వరకు చదువుకుందాం. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థము అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు అందరం చెల్లించున్నాము. నీవు దేవుడవు ప్రభువా, మమ్మను సృష్టించిన వాడవు నీవు తండ్రి, నీకు స్తోత్రములు అందరం చెల్లించున్నాము. రాత్రి మగళ్ళు కోటాను కోట్ల పరిశుద్ధ దూతలు నిన్ను కీర్తించుకొని ఆడుచుండగా, భూలోకమందును అనేక మంది భక్తులు నిన్ను ఆరాధించుండగా, అల్పులము మంటివారము బలహీనులమైన మమ్మలను నీవు ప్రేమించి కరుణించి నిన్ను ఆరాధించే కృపనిచ్చినందుకై నీకు వందరం చెల్లిస్తున్నా. దేవ, మా రక్షక, ప్రపంచమంతటా మా ప్రభువా వ్యాపించినటువంటి ఈ కరోనా వైరస్ వలన మా తండ్రి కలిగినటువంటి అంతరాయంలోనూ ప్రభువా నిన్ను ఆరాధించుటకు కలిగినటువంటి అంతరాయంలోనూ నీ బిడ్డలమైన మమ్మల్ని నీవు కరుణించి తండ్రి నిన్ను ఆరాధించి నిన్ను సేవించేటువంటి భాగ్యమును ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించున్నాము. ప్రియమైన మా తండ్రి, ఈ పరిచర్యను దీవించుము, ఫలింపచేయము తండ్రి. లోకమందంతటా అనేక మంది నీ బిడ్డలు ఈ రీతిగా నిన్ను ఆరాధిస్తుండగా, నీ ఆరాధనలు నిర్వహిస్తుండగా నీవు దీవించుమని నేను ప్రార్థిస్తున్నా. సమస్త ఘనత మహిమ ప్రభావములు నీవు పొందుమని నేను ప్రార్థిస్తున్నా. దేవ, మా రక్షక, దేవుడవైన నిన్ను ఆరాధించేటువంటి కృప మాకు నీవు కొనసాగించిన విధానం కొరకు నీకు వందనములు తండ్రి. గడిచిన వారమంతయు నీ బిడ్డలమైన మమ్మల్ని నీ కృపలో భద్రపరచు, కాపాడి నడిపించున్నావు. నీకు స్తోత్రము చెల్లించు. దేవప్రభు, ఉదయ కాలంలో ఈ యొక్క ఆరాధన నీవు అంగీకరించున్నావని నీకు వందనములు స్తుతులు చెల్లించున్నాను తండ్రి. అమర్నాథ్లో మెథడిస్ట్ తెలుగు సంఘంలోని కుటుంబాలు వారి వారి గృహాల్లో మా తండ్రి ఈ ఆరాధనలో ఏకీభవిస్తుండగా వారందరినీ దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలో ప్రతి అవసరత నీవు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగనే మా తండ్రి దేశ విదేశాల్లో ఆయా ప్రాంతాల నుంచి వీక్షిస్తున్నటువంటి వారు, ఏకీభవిస్తున్నటువంటి వారందరినీ కూడా నీవు దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రేమైన మాక్షక దేవా, ఈ సమయంలో మరోసారి ప్రపంచమంతట్లో తండ్రి ఉన్న బాధితులను నీవు కరుణించుమని నేను బ్రతిమాలుకొనుచున్నాం. కృప చూపించుమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాంటి బిడ్డలను ఆదుకొనమని నేను ప్రార్థిస్తున్నాము తండ్రి. నీవు స్వస్థపరచలేనటువంటి వ్యాధి ఏదీ లేదు ప్రభువా. నీవు కరుణించి కృపను అనుగ్రహించుము. వైద్యులు మా తండ్రి వైద్యం మాత్రం చేస్తారు, చికిత్స మాత్రం చేస్తారు. అయితే స్వస్థపరిచేటువంటి వాడవు నీవే కనుక నీవు కరుణించుమని తండ్రి, రోగులను స్వస్థపరచుమని నేను బ్రతిమాలుకొంచున్నాను.
దేవా మా ప్రభువా, అలాగనే ఈ లాక్డౌన్ వలన ఇబ్బందులకు గురైనటువంటి అనేక మంది ప్రజలను నువ్వు కనికరించి ఆదుకొనమని నేను ఆహారం లేక బాధపడేటువంటి వారు, పనులు లేక బాధపడేటువంటి వారు, దేవా పేదలైనటువంటి వారు నిస్సహాయాలు కనికరించి వారిని ఆదుకొనము తండ్రి. అలాగనే మా రక్షక ప్రభువా, మరి యొక్క కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులను, వైద్య సిబ్బందిని నువ్వు కనికరించమని, కాపాడమని నేను ప్రార్థిస్తున్నాను. దీవించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మా రక్షక, అలాగనే మరి ప్రజలందరినీ ఈ యొక్క లాక్డౌన్లో అదుపులో ఉంచి తండ్రి ప్రభువా, భద్రతను కలుగజేస్తున్నటువంటి పోలీసు సిబ్బందిని నీవు కనికరించి కాపాడమని, దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. ఆయా వాలంటీర్సు, ఆయా ఉద్యోగులు మా తండ్రి ప్రజల కొరకు, ఆయా అవసరములు సౌకర్యముల కొరకు ప్రయాసపడుతున్నటువంటి వారిని నీవు కనికరించి కాపాడమని, దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రియమైన మా రక్షక దేవా, మరి ఈ సమయంలో మరోసారి మెథడిస్ట్ సంఘములన్నింటినీ, బిషప్ గారిని, డిఎస్ గారిని, వారి కుటుంబంలో నీ కృపలో జ్ఞాపకం చేసుకొని కాపాడి దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. మెథడిస్ట్ సంఘంలో సేవ చేస్తున్నటువంటి సంఘ కాపరులను, నీ దాసులను, దాసురాండ్రను మా తండ్రి దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. మెథడిస్ట్ సంఘములన్నింటినీ నువ్వు కనికరించి దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రియమైన మా రక్షక, మరి అమర్నాథ్లో ఉన్నటువంటి 5 మెథడిస్ట్ సంఘాలను నీవు ఆశీర్వదించము తండ్రి. సంఘ కాపరులను దీవించము ప్రభువా. పరిచర్య చేస్తున్న ఇమ్మాన్యుల్ను కుటుంబాన్ని కనికరించి కాపాడము, దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రియమైన మా రక్షక, సంఘంలోని ప్రతి కుటుంబాన్ని నువ్వు కరుణించుము తండ్రి ప్రభువా. ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డను నువ్వు కరుణించి కాపాడమని నేను ప్రార్థిస్తున్నాను. బిడ్డలు చేసే పనుల్లో రాకపోకల్లో నువ్వు తోడుగా ఉండి క్షేమం వారికి దయచేయము తండ్రి. ఎటువంటి కీడు దుష్టత్వం నుండి తప్పించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రియమైన మా రక్షక తండ్రి, మరి నీ బిడ్డలకు ప్రతి అవసరం నీ కృపలో తీర్చుమని నేను ప్రార్థిస్తున్నాను. మా దేవా ప్రభువా, నిస్సహాయులైనటువంటి వారిని కనికరించుము, సహాయం చేసి ఆదుకొనమని నేను ప్రార్థిస్తాను. దేవ మా తండ్రి, వృద్ధులను కనికరించి నీ రెక్కల చాటును భద్రపరిచి ఆరోగ్యమును, శక్తిని, నెమ్మదిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవ మా ప్రభువా, చిన్న బిడ్డలు కనికరించి కాపాడము, వారికి మంచి ఆరోగ్యం దయచేసి నీ కృపలో వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాను. బాలబాలికలను దీవించము తండ్రి. మా ప్రభువా, మంచి ఆరోగ్యం వారికి దయచేయము. యవనస్తులను కనికరించి దీవించి కాపాడము తండ్రి. వారికి మంచి ఆరోగ్యం, శక్తి, జ్ఞానం, వివేకం దయచేయము తండ్రి. చదువుతున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి, ఇదిగో ఈ పరిస్థితుల్లో మా తండ్రి ఆన్లైన్ ద్వారా వారు చదువులు నిర్వహించబడుతుండగా తండ్రి బిడ్డల ఆసక్తితో చదువుకున్నట్లుగా నీవు దీవించుము తండ్రి, నడిపించుము, వారికి మంచి జ్ఞానం దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. అలాగనే మా తండ్రి ఉద్యోగ విషయంలో, మా తండ్రి ప్రభువా, వివాహ విషయంలో, చదువుల విషయంలో మా తండ్రి నీ సహాయం కోరుతున్నటువంటి బిడ్డలను నీవు కనికరించుము, సహాయం చేసి ఆదుకొనమని నేను బ్రతిమాలుకొనుచున్నాను. దేవ మా తండ్రి ప్రభువా, మరోసారి తండ్రి బలహీనమైనటువంటి బిడ్డలను బలపరచుము ఆయన. కుటుంబాల్లో శాంతి లేనటువంటి వారిని కనికరించి శాంతి సమాధానం వారికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. గర్భముతో ఉన్న బిడ్డలు కనికరించి మంచి ఆరోగ్యం, శక్తి వారికి దయచేసి క్షేమమైన ప్రసవం నీవు నియమించిన సమయాల్లో అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. దేవ మా తండ్రి, హుబ్లీలో మరియమ్మ ప్రసాదరావు గారిని కనికరించుము తండ్రి. వారికి మంచి ఆరోగ్యం, శక్తి దయచేసి నీ కృపలో భద్రపరచుము, స్వస్థపరచుము. అలాగనే మా తండ్రి అనంతమ్మను, లంకాల అనంతమ్మను కనికరించి బలపరచుము, వారికి మంచి ఆరోగ్యం, శక్తిని దయచేయము. యేసు కరుణమ్మను కనికరించుము ప్రభువా. ఆ విరిగిన ఎముకను నీవు కట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని నేను ప్రార్థిస్తున్నా. దేవ మా రక్షక జయమ్మ గారిని నీవు కనికరించుము, బలపరచుము ప్రభువా, స్వస్థపరచుము, ఆరోగ్యం దయచేయము తండ్రి. నటాషాను కనికరించుటకు మంచి ఆరోగ్యం దయచేయము, స్వస్థపరచుమని నేను బ్రతిమాలుకొనుచున్నాం. దేవ మా రక్షక ఆనంద్ రాజరత్నం జంగం గారిని కనికరించుము తండ్రి. వారికి కలిగినటువంటి అనారోగ్యం నీవు తీసివేయము, నీ గాయపడిన హస్తము చేత ముట్టి బలపరచుము, సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం వారికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నా. అలాగనే మా తండ్రి ఆయా కుటుంబాలను నీవు కనికరించి కాపాడము నాయన. ఏ కుటుంబంలో ఏ అవసరం ఉన్నదో, ఏ కష్టం ఉన్నదో నీవు ఆదుకొనమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో గత ఈ 2 దినాలుగా మా తండ్రి ముంబై నగరంలో, ఈ ప్రాంతాల్లో మా తండ్రి కురుస్తున్న భారీ వర్షాల వలన మా తండ్రి ఎంతమంది ప్రజలకు ఇబ్బందులకు కలిగినాయో మా తండ్రి, అలాంటి బిడ్డలు కనికరించి ఆదుకొనము, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క భారీ వర్షాల వలన ఎటువంటి హాని, కీడు కలగకుండానట్లుగా తండ్రి నీవు కరుణించుమని నేను బ్రతిమాలుకొనుచున్నాను. అలాగనే వర్షాలు లేని ప్రాంతాల్లో వర్షాలు దయచేయము తండ్రి. మా ప్రభువా, రైతులకు నీ కృపను అనుగ్రహించి సహాయం చేయనైనా. మా దేవ మా ప్రభువా, మరి నీటి కొరతతో బాధపడుతున్న ప్రజలను కనికరించి నీటి సదుపాయం కలుగజేయమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రియమైన మా తండ్రి, అమర్నాథ్లో నీ ఆలయంలో జరుగుతున్న రెనోవేషన్ పనుల్లో ప్రభువా నీ కృపను అనుగ్రహించుము. దేవ మా తండ్రి ప్రతి పనియు సవ్యంగా జరుగుట కృప దయచేయము. సకాలంలో అన్నీ కూడా మంచిగా సంపూర్తి అగుటకు అనుగ్రహించుము. తిరిగి మా తండ్రి ప్రభువా, మేము కూడా
మరి సకాలంలో నీ పరిశుద్ధ ఆలయంలో చేరి నిన్ను ఆరాధించగలిగేటట్లుగా కృపను ప్రసాదించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రేమైన మా తండ్రి, ఆయా ప్రాంతాల్లో గృహాల్లో నుండి మా ప్రభు ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను నీవు కనికరించు. వారి కుటుంబాల్లో మా తండ్రి వారి ప్రతి అక్కరలో నీ కృపలో తీర్చుమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో మా తండ్రి నీ దాసునటువంటి నన్ను కుటుంబాన్ని నీవు కనికరించి ఇంతవరకు కాపాడి నడిపించి చేసిన మేలుల కొరకు నీకు వందనం చెల్లిస్తున్నాను. ప్రియ తండ్రి, ఇకను నీ కృపను మా పట్ల కొనసాగించమని నేను ప్రార్థిస్తున్నాను. చేయబడే పరిచర్యను దీవించము, ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నీ వాక్యం ధ్యానించాలని ఆశపడుతున్నావు తండ్రి. నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లగునట్లుగా అనుగ్రహించమని, వినగలిగే చెవులను గ్రహించగలిగే హృదయములను మాకు ప్రసాదించమని నేను ప్రార్థిస్తూ, ఇలాగే మా తండ్రి నీ వాక్యం ప్రకటించుటకు ఈ సమయంలో నిలుచున్నటువంటి నీ దాసులను నన్ను బలపరిచి నీ కొరకు వాడుకొనమని ప్రార్థిస్తూ, మమ్మల్ని నీ చేతులకు సమర్పిస్తూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మీకు అందరికీ ప్రభు అయిన యేసు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన అంశము హృదయమందు సత్యము పవిత్రత. హృదయమందు సత్యము పవిత్రత. ఈ యొక్క అంశమును అనుసరించి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం ఎఫెసులోకి రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకొని ఉన్నాం. ఈ సమయంలో 18వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు గమనించాలని మనవి చేస్తున్నాను. 18వ వచనం, ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 18 to 21. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. ప్రియ దేవుని బిడ్డలారా, 17వ వచనంలో మనం చూసినట్లయితే కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు అన్న మాటను చూస్తున్నాం. కనుక అన్యజనులు క్రీస్తుని ఎరగని వారు, దేవుని నమ్మనటువంటి వారు, వారైతే అంధకార సంబంధమైన మనస్సు గల వారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. కనుక ఇది అన్యులకు సంబంధించినటువంటిది, లేక అన్యుల యొక్క మనస్తత్వం. అయితే మీరైతే అలాగున కాదు అన్నటువంటి మాటను చెప్తూ ఈ మాటలు రాశాడు భక్తుడైనటువంటి పౌలు. కనుక మీరైతే అలాగున కాదు, మీరైతే అన్యుల లాగున కాదు, మీరైతే అన్యుల వంటి మనస్తత్వం కలిగిన వారు కాదు. వారు హృదయ కాఠిన్యం కలిగినటువంటి వారు, వారు సిగ్గులేని వారు, వారు అపవిత్రతను అసత్యములను అనుసరించేటువంటి వారు. మీరైతే క్రీస్తుని ఎరిగినటువంటి వారు, దేవుని ప్రజలు. కనుక మీరు హృదయ కాఠిన్యము కలిగి ఉండకుండా మీరు సిగ్గు కలిగినటువంటి వారై, భయము భక్తి కలిగినటువంటి వారై, పవిత్రత సత్యము అన్నటువంటి విషయాల గురించి శ్రద్ధ వహించినటువంటి వారుగా ఉండడం అన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఈ అంశము హృదయమందు అన్నటువంటి మాటను ఉపయోగించాను. హృదయమందు సత్యము పవిత్రత అన్నటువంటి మాటను ఉపయోగించాను. హృదయమందు అన్నటువంటి మాట ఉపయోగించడానికి కారణం ఏంటంటే, హృదయమందు కాకుండా కేవలం వెలుపటనే వాటిని అనుసరించేటువంటి ప్రమాదం ఉన్నది. వెలుపల లోపల అన్నటువంటి 2 స్థానాలు ఉన్నాయి. వెలుపల లోపల, బయటికి లోపలికి. వీటి విషయంలో మనం శ్రద్ధ వహించాలి. వెలుపలికి చేసేటువంటివి మనం ఎన్నో చేస్తాం, అయితే లోపల కలిగి ఉన్నటువంటిది మరొకటి కలిగి ఉంటాం. లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకదాన్ని ప్రదర్శించటం, ముందు ఒక మాట వెనుక ఒక మాట.
దీన్ని కపటము అన్నటువంటి మాటగా చెప్తాం. వెలుపట ఒకటి లోపల ఒకటి కలిగి ఉన్నట్లయితే दिल के अंदर एक है, दिल के बाहर दिखने के लिए, दिखाने के लिए एक ये స్థితి కపట్. ఇది కూడదు. దేవుని నమ్మినటువంటి బిడ్డలు, దేవుని ఎరిగినటువంటి బిడ్డలు, క్రైస్తవులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు లోపల ఒకటి బయట ఒకటి కలిగి ఉండడానికి వీల్లేదు. అయినప్పటికీ దేవుని బిడ్డల్లో ఈ ప్రమాదం ఉంది, క్రైస్తవులలో ఈ యొక్క ప్రమాదం ఉంది. ఏంటి? లోపల ఒకటి కలిగి ఉండడం, బయటకు ఒకటి ప్రదర్శించటం. కనుకనే హృదయమందు అన్నటువంటి మాటను ఉపయోగించాను. నీ వెలుపటికి ఎలాగ ఉన్నప్పటికీ, ఏం కనిపించినప్పటికీ నీ హృదయంలో సత్యాన్ని, పవిత్రతను నీవు కలిగి ఉన్నట్లయితే నీవు బయటికి కూడా సత్యంగానే ప్రవర్తిస్తావు, బయటికి కూడా పవిత్రంగానే ప్రవర్తిస్తావు. ఈ హృదయం లోపల కలిగి ఉండకుండా బయటికి మాత్రమే చేసేటువంటి అనేకమైన విషయాలు ఉంటాయి. వాటిని మనం కనబడడానికి చేస్తాం. అయితే లోపల వేరొకటి ఉంటుంది. అయితే లోపల కూడా మనం సత్యాన్ని కలిగి, లోపల కూడా మనం పవిత్రతని కలిగి ఉండడం అన్నటువంటిది అవసరం. ఉదాహరణకు ఈ తెల్లని వస్త్రం అన్నటువంటిది, తెల్లని వస్త్రాలు అన్నటువంటివి ఇవి తెల్లగా కనిపిస్తుంటాయి కాబట్టి ఎంతో పరిశుద్ధంగా కనిపిస్తాయి. అయితే లోపల హృదయం నల్లగా ఉండొచ్చు. కనుక అలా కాకుండా హృదయము కూడా పరిశుద్ధత కలిగినటువంటిదై ఉండడము అవసరం. ఒక సాధారణమైనటువంటి ఉదాహరణ ఇప్పటికిప్పుడే చెప్పాలి అని అంటే, చర్చికి ఒకవేళ ఆలయంలో, దేవుని ఆలయంలో ఆరాధన జరుగుతున్నట్లయితే, చర్చిలో ఆరాధన నిర్వహించబడుతున్నట్లయితే అందరూ చక్కగా స్నానం ఆచరించి, మంచి వస్త్రములు ధరించి, బాగా శుభ్రంగా దేవుని ఆలయానికి వచ్చి దేవుని ఆరాధించడం అన్నటువంటి జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతూ ఉంది కాబట్టి ఆన్లైన్లో ఈ ఆరాధన ఇప్పుడు అయిపోయినా పర్వాలేదు, నెమ్మదిగా లేద్దాం, లేచిన తర్వాత మళ్ళీ ఫేస్బుక్లో ఓపెన్ చేసి చూడొచ్చు మెథడిస్ట్ తెలుగు చర్చ్ అంబర్నాథ్, అప్పుడు కూడా ఈ ఆరాధన చూడొచ్చు అని అలాగే నిద్రపోయేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. లేకపోతే ఇప్పుడు మనల్ని ఎవరు చూస్తారు, మనం ఇంట్లోనే కదా ఉండేది, మన కుటుంబమే కదా అని స్నానం గినం ఏం ఆచరించకుండా చక్కగా లేచి, నిద్రలోంచి లేచి కూర్చొని చూస్తుండేటువంటి వాళ్ళు ఉంటారు. లేక ఇంకా పడుకొని చూస్తుండేటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, మంచం మీద పడుకొని కూడా చూస్తుండొచ్చు. చూడండి, దేవుని ఆలయంలో వచ్చి దేవుని ఆరాధించాలంటే మనం ఎలాగొస్తాం? అయితే దేవుని ఆలయం కాదు, ఇంట్లో నుంచి ఆరాధన చూస్తున్నామన్నప్పుడు అది ఎలాగుంటుంది? అది కూడదు. కొంతమంది చక్కగా ఉదయాన్నే లేచి సిద్ధపడి దేవుని ఆలయానికి వెళ్ళినట్లుగానే మనం దేవుని సన్నిధికి వెళ్తున్నామన్నటువంటి ఉద్దేశము చేత, భావన చేత, భయము భక్తి చేత చక్కగా సిద్ధపడి కూర్చొని దేవుని ఆరాధనను తిలకించడం, ఏకీభవించడం అన్నటువంటిది చేస్తున్నారు. కనుక ఇది నేనేదో తప్పు అని, దోషమని, లేకపోతే పాపమని చెప్పటం లేదు, కానీ ఉదాహరణకు చెప్తున్నాను. అలా కూడా జరగవచ్చు, దాంట్లో తప్పేం లేదు. అనగా అలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అదే దేవుని ఆలయంలో ఆరాధన అన్నప్పుడు ఎంత చక్కగా మనం ముస్తాబై వస్తాం. ఇది ప్రాక్టికల్ ఉదాహరణ. దావీదు భక్తుని దేవుడు ఎన్నుకున్నటువంటి విధానాన్ని గమనించినట్లయితే, దేవుడు సమూయేలు ప్రవక్తను యెషై ఇంటికి పొమ్మని చెప్పాడు. కనుక దావీదు గ్రామమైనటువంటి బేత్లెహేముకు సమూయేలు ప్రవక్త వెళ్ళి యెషైని పిలిచి యెషై ఇంటికి వెళ్ళి తన కుమారులను చూపించమన్నప్పుడు ఒక్కొక్కరిని చూపిస్తున్నాడు. అందరూ లావుగా, ఎత్తుగా, ఆజానుబాహులుగా ఉన్నారు.
బలమైనటువంటి వారుగా ఉన్నారు. వారందరినీ ఒక్కొక్కరిని పిలుస్తూ వచ్చినప్పుడు ఇతడు కాదు నేను ఏర్పరచుకున్నవాడు అంటూ దేవుడు చెప్పాడు. అందరూ అయిపోయారు, 7 మంది అయిపోయారు అని అంటే మరి ఇంకొకడు ఆఖరివాడు ఉన్నాడు అని చెప్పినప్పుడు వాడు గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు అని అంటే అతన్ని పిలిపించు అని సమూయేలు ప్రవక్త పిలిపించినప్పుడు దేవుడు అన్నాడు, ఇతడు నా హృదయానుసారం, ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి వాడు, కాబట్టి ఇతన్ని నీవు అభిషేకించుమని చెప్పాడు. అయితే దానికి ముందు మిగిలినటువంటి అన్నలందరినీ కూడా తీసుకొని వచ్చినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలు గమనించినట్లయితే 7వ వచనం, 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం, 1 Samuel chapter 16 verse 7. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. చక్కగా తెల్లని బట్టలు ధరించుకొని బైబిల్ గ్రంథం పట్టుకొని మనం కనపడినంత మాత్రాన భక్తులం కాదు. దేవుడు పైరూపమును లక్ష్యపెట్టాడు. అయితే మనుషులందరికీ ఏమనిపిస్తుందంటే, అయ్యో ఈయన తెల్ల బట్టలు వేసుకున్నాడు, ఈయన బైబిల్ పట్టుకున్నాడు కాబట్టి గొప్ప భక్తుడు అన్నటువంటి భావన కలుగుతుంది. అయితే దేవుడు అంటున్నాడు, మనుషులు పైరూపమును లక్ష్య పెడతారు కానీ నేను పైరూపమును లక్ష్య పెట్టను, నేను హృదయమును లక్ష్య పెట్టుదును, నేను హృదయమును లక్ష్య పెట్టుదును. దేవుని బిడ్డలారా, కనుక హృదయములో సత్యము పవిత్రత మనకు అవసరము. భక్తుడైన దావీదు 51వ కీర్తనలో రాసినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 10వ వచనం, కీర్తనలు 51:10, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హృదయము అన్నటువంటిది, అంతరంగము అన్నటువంటిది, ఇది బయటికి కనబడనటువంటిది, ఇది ఎవరు చూడలేనటువంటిది, ఎవరికి కనబడనటువంటిది. హృదయము అన్నటువంటిది, అంతరంగము అన్నటువంటిది ఎవరూ చూడలేనటువంటిది. అయితే కేవలం ఒకరు మాత్రమే చూసేటువంటిది, అది దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందరికి కనబడేటువంటిది మనం లక్ష్యం ఉంచాలా, లేక దేవునికి మాత్రమే కనబడేటువంటి దాని అందు లక్ష్యం ఉంచాలా? అందరికి కనబడేటువంటి దాని అందు మానవులందరూ లక్ష్యం ఉంచుతారు. కనుకనే వారందరూ కపటులుగా, వేషధారులుగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో శాస్త్రులు పరిసయ్యులను ఆయన విమర్శించినటువంటి విధానం చూస్తే ఎంత కఠినంగా విమర్శించాడు అనిపిస్తుంది. సున్నము కొట్టిన సమాధులు అంటాడు. సమాధులు చూడడానికి సుందరంగా కనిపిస్తాయి, తెరిచి లోపల చూసినట్లయితే అన్ని అస్థికలే ఉంటాయి, వాసన కొడుతుంది, కుళ్ళి కంపు కొడుతూ ఉంటుంది. కనుక వేషధారణ అన్నటువంటిది దేవుడు సహించనటువంటిది, యథార్థత అన్నటువంటిది ఆయన ఆశించేటువంటిది. కనుక దేవుడు పైరూపమును లక్ష్య పెట్టాడు కానీ ఆయన హృదయ అంతరంగమును ఆయన లక్ష్య పెడతాడు. కనుక ఈ హృదయమును గురించి మనం శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం శ్రద్ధ తీసుకోకపోతే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నట్లుగా అన్యుల వలె కఠిన హృదయము, సిగ్గులేని హృదయము మనం కలిగి ఉండవలసి వస్తుంది. అపవిత్రత, కాముకత్వం దాంట్లో చోటు చేసుకుంటాయి, అసత్యం దాంట్లో చోటు చేసుకుంటుంది, దేవునికి విరోధమైనవన్నీ కూడా లోక సంబంధమైన విషయాలన్నీ దాంట్లో చోటు చేసుకుంటాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయమును గురించి మనం లక్ష్యం ఉంచడం అవసరం. మరి ప్రతి కుటుంబం కూడా, ప్రతి గృహాన్ని, ప్రతి ఇంటిని కూడా ప్రతి వారం చక్కగా శుభ్రం చేయడం అన్నటువంటిది చూస్తుంటాం, కడిగి వేయటం అన్నటువంటిది చూస్తుంటాం, పాత్రలన్నింటినీ కూడా కడిగి వేయటం అన్నటువంటిది చూస్తుంటాం. అందుకే భక్తుడైనటువంటి దావీదు 62వ కీర్తనలో రాసినటువంటి మాట, కీర్తనలు 62 Psalm number 62 verse 4, అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు, అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు.
వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. కపటత్వం, నోటితో శుభవచనాలు, అంతరంగంలో హృదయంలో మాత్రం దూషణలు. కనుక ఇది కలిగి ఉండకుండానట్లుగా హృదయంలో ఒకటి, బయట దేహానికి ఒకటి కాకుండా, లోపల ఒకటి బయటికి ఒకటి ఉండకుండా మనం జాగ్రత్త వహించాలని దేవుడు కోరుతున్నాడు. దీన్నే అబద్ధము అని, నటన అని, వేషధారణ అని, కపటము అని ఇలాగా చెప్పటం జరుగుతుంది. వాటిని కూడదు. నటులు నటిస్తారు. డాక్టర్గా నటించవచ్చు, యాక్టర్గా నటించవచ్చు, డ్రైవర్గా నటించవచ్చు, నాయకుడిగా నటించవచ్చు. అన్నీ కూడా నటనలు బయటికి కనిపించేటువంటివి. అయితే హృదయ అంతరంగం, అందులో యథార్థతను మనం కలిగి ఉండాలి. కనుక సత్యం అన్నటువంటి దాన్ని హృదయంలో మనం కలిగి ఉండాలి. అంతరంగంలో సత్యం మనం కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బయట మనం యథార్థంగా ఉంటాం. యోహాను ఈ విషయంలో, భక్తుడైనటువంటి యోహాను ఈ సత్యమును గురించి చాలా ఎక్కువ రాస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటల్లో మనం సత్యాన్ని కలిగి ఉండాలంటే, మనలో సత్యం కలిగి ఉండాలంటే మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేటువంటి పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 16 verse 13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. సత్యస్వరూపి అయిన ఆత్మ మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్వంతంగా మనం సత్యాన్ని అనుసరించటం సాధ్యం కాదు. మనం మానవులు, మంటివారం, ఆదాము సంతతి, పాప స్వభావులము, స్వభావ సిద్ధంగా పాపులము, మన రక్తంలో పాపమున్నది. మన స్వంతంగా సత్యముగా మనం ప్రవర్తించడం సాధ్యం కాదు. అందుకే దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ మనలో నివసించినట్లయితే ఆయన సత్యస్వరూపి అయి ఉన్నాడు. కనుక ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. కనుక మన హృదయాలను తెరిచి పరిశుద్ధాత్మని మనలో నివసింపజేసుకోవాలి. భక్తుడైనటువంటి యోహాను సువార్తలోను పత్రికలలోనూ ఈ సత్యమును గురించి ఎక్కువగా వివరంగా ప్రస్తావిస్తాడు. కనుక సత్యము అన్నటువంటిది మన జీవితాల్లో ప్రాముఖ్యమైనటువంటిదనే సత్యం జ్ఞాపకం ఉంచుకుందాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనములు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. కనుక మనం ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకున్నట్లయితే చీకటిలో నడవకుండా మనం శ్రద్ధ వహించాలి. అలాగే చెప్పుకుంటూ కూడా చీకటిలో నడుస్తున్నట్లయితే మనం అబద్ధం ఆడుతున్నాము, సత్యమును జరిగింపకుండా ఉంటాం. 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. మనం పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకొంచున్నాము, మనలో సత్యం ఉండదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనలో సత్యం ఉండుట కొరకై పాపము లేని వారముగా, పాపమును తొలగించుకున్నటువంటి వారముగా మనం ఉండాలి. ఈ పాపమును మనం తొలగించుకొని సత్యమును, అబద్ధమును విడిచి సత్యమును అనుసరించేటువంటి వారముగా మనం జీవించుటకు ప్రయాసపడాలి. ఈ యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, మీరు సత్యం ఎరుగని వారైనందున నేను రాయలేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయిచున్నాను. కనుక మీరు సత్యం ఎరుగని వారని ఈ మాటలు రాయటం లేదు.
మీరు సత్యమును ఎరిగి ఉన్నారు కాబట్టి మీకు రాస్తున్నాను. కనుక మీరు సత్యమును ఎరిగినటువంటి మీరు మీ హృదయములో సత్యము నివసించులాగున, మీరు సత్యమును అనుసరించులాగున శ్రద్ధ వహించవలసినటువంటి వారై ఉన్నారు. 1 యోహాను 3వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. 1 John chapter 3 verses 18 to 21. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదుము. కనుక మన హృదయమే దోషారోపణ చేస్తుంది. మన హృదయంలో ఉన్న దానిని బట్టి మన హృదయమే తెలియజేస్తుంది. నీవు పాపం చేస్తున్నావు, నీవు తప్పు చేస్తున్నావు, నీవు దోషం చేస్తున్నావు, నీలో ఫలానా దోషం ఉన్నది అన్నటువంటిది మన హృదయమే మనకు తెలియజేస్తుంది. కనుక మనం దాన్ని గ్రహించి అనుసరించుట కొరకు శ్రద్ధ వహించవలసినటువంటి వారమైనా. రెండవది పవిత్రత. హృదయమందు సత్యము, పవిత్రత అన్నటువంటి మాట అంశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక పవిత్రత అన్నటువంటి విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ పవిత్రత అన్నటువంటి దాన్ని కూడా మనం పైకి ప్రదర్శించవచ్చు. ఇందాక చెప్పినట్లుగా మంచి తెల్లని వస్త్రం ధరించుకోవడం, బైబిల్ గ్రంథం చేత పట్టుకోవడం, లేక చక్కగా పాట పాడడం, లేక ప్రార్థన చేయడం, బైబిల్ చదవటం, లేక బైబిల్ వాక్యం బోధించడం, ఇవన్నీ కూడా చేయవచ్చు. ఇవన్నీ కూడా బయటికి కనిపించేటువంటివే. అయితే హృదయములో పవిత్రత కలిగి ఉండాలి. బయటకు కనబడేటువంటివి కాదు. బయటికి కనబడేటువంటివి కాకుండా హృదయము లోపల పవిత్రతను కలిగి ఉండాలి. దీని భక్తి అని కూడా ఒక విధంగా చెప్పచ్చు. ఈ భక్తి అన్నటువంటిది కూడా హృదయములో ఉండవలసినటువంటిది అయింది. ఈ పవిత్రతను మనం హృదయంలో కలిగి ఉండకుండా బయటికి చూపించేటువంటి ప్రమాదం క్రైస్తవులకు ఎక్కువగా ఉంది. క్రైస్తవుల్లోనే ఈ యొక్క పవిత్రత అన్నటువంటి దాన్ని హృదయంలో కలిగి ఉండకుండా బయటికి చూపించేటువంటి అలవాటు కూడా ఉంది. అందరినీ, క్రైస్తవులైనటువంటి వారందరినీ ఫాదర్ అని పిలిచేటువంటి వారు ఉన్నారు. 1991 సంవత్సరంలో దాండేలిలో నేను సేవ చేస్తున్నటువంటి సమయంలో మహమ్మదీయులు ఎక్కువగా అక్కడ ఉండినటువంటి వారు. తెలుగు వాళ్ళు 95% అక్కడ ఉండేటువంటి వారు. కొన్ని దుకాణాలకు వెళ్తున్నప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఫలానా ఫాదర్ వచ్చిపోయినాడని వాళ్ళు మాట్లాడుతుంటే నాకు నవ్వు వేసేది. వాళ్ళు ఫాదర్ కాదండి, మా చర్చిలో మెంబర్స్ మాత్రమే అని అంటే అనేసి అనేవాళ్ళు. వాళ్ళ దృష్టిలో అందరూ ఫాదర్లు ఎందుకంటే బైబిల్ పట్టుకుంటారు, వాళ్ళ దృష్టిలో అందరూ ఫాదర్లు ఎందుకంటే తెల్లబట్టలు వేసుకుంటారు, ఇట్లాంటివి కొన్ని వాళ్ళు గమనించి లోకము మన రూపాన్ని చూసి మనల్ని గురించి చెప్తుంది. కానీ అయితే దేవుడు మన అంతరంగాన్ని చూసేటువంటి వాడు. కనుక పరిశుద్ధత అన్నటువంటిది మనం పైన కనపరిచేటువంటిది కాదు. పైన కనపరిచేటువంటి అవకాశం ఉంది, లేక పైకి మనం దాన్ని ప్రదర్శిస్తాము కూడా. అయితే ప్రాముఖ్యమైనటువంటిది హృదయ అంతరంగములో పవిత్రత కావాలి. అంతరంగంలో పవిత్రత కావాలి. భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, లేక దావీదు కీర్తనలో నుండి అంతరంగం గురించి రాసినటువంటి మాటను 9వ వచనము, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడదు. ఇది లోకము యొక్క పరిస్థితి. అయితే మనం అంతరంగంలో సత్యమును అనుసరించేటువంటి వారమై పవిత్రతను మనం అనుసరించేటువంటి వారంగా జీవించాలి అన్నటువంటి ఈ మాటను భక్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాసినటువంటి మాటల్లో మనం గమనించాలి. 23-24 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23-24 వచనాలు. మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై
నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మన అంతరంగంలో పరిశుద్ధత కలగాలి, పవిత్రత కలగాలి అని అంటే మనం నూతన పరచబడాలి, మనం నవీన స్వభావమును ధరించుకోవాలి. ఈ ధరించుకోవడం అన్నటువంటిది పై రూపానికి కాదు, పై దేహానికి కాదు, అంతరంగంలో చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై. చిత్తవృత్తి, చిత్తము, మనస్సు, అంతరంగము, మన యొక్క హృదయములో మనము నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలిగిన వారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవి స్వభావమును మనం ధరించుకోవాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయంలో పవిత్రత అన్నటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. మనం ఈ లోకానికి కనబడేటట్టుగా, మనుషులకు కనబడేటట్టుగా ఎంతో పరిశుద్ధతను, పవిత్రతను ప్రదర్శించవచ్చు. అయితే దేవుడు దాని యందు సంతుష్టుడు కాడు, దేవుడు దాని యందు ఆనందించడు. మన హృదయమందు మనం పవిత్రతను అనుసరించవలసినటువంటి వారమై ఉన్నాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఈ రీతిగా రాయబడింది: ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా. నీవు ఇఫ్ యు హ్యావ్ ద హోప్ ఇన్ క్రైస్ట్, దెన్ యు ఆల్సో మేక్ యువర్ సెల్ఫ్ హోలీ. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొను. కనుక నీవు ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువునందు నిరీక్షణ కలిగి యేసుక్రీస్తు ప్రభువును నీవు అనుసరించి ఆయన యందు విశ్వాసం కలిగి నీ హృదయంలో పరిశుద్ధాత్మ నివసించుచున్నట్లయితే నిన్ను పవిత్రునిగా చేసుకుంటావు. అపవిత్రతకు చోటివ్వవు, అపవిత్రతకు నీలో స్థానం లేదు. ఎందుకనగా మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 1 John chapter 1 verse 7, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవడానికి అసాధ్యం. మనల్ని మనం పవిత్రులుగా చేసుకోనలేము. అయితే ఇది అసాధ్యమని అలాగే విడిచిపెట్టడం కాదు, కానీ మన కొరకై శ్రమలు అనుభవించి, హింసను అనుభవించి, గాయములు పొంది, రక్తము ధారపోసి సిలువలో తన ప్రాణమును అర్పించినటువంటి మన రక్షకుడైన యేసు వైపు చూసినట్లయితే ఆయన రక్తంలో ఆయన మనల్ని కడిగి మనల్ని పవిత్రపరుస్తాడు. కనుక పవిత్రత అన్నటువంటిది కోల్పోయినటువంటి మానవ జాతికి అంతటికీ పవిత్రతను ఇచ్చుట కొరకై యేసుక్రీస్తు ప్రభు సిలువలో తన రక్తము ధారపోస్తున్నాడు. ఆయన రక్తంలో కడగబడిన వారమై మనం పవిత్రం కావాలి. కనుక ఈ పవిత్రతను పైకి ప్రదర్శించటం కాదు, కానీ ఈ పవిత్రతను హృదయమందు కలిగి ఉండాలి. యేసు రక్తంలో మన హృదయాల్ని కడుక్కోవాలి. అందుకే చక్కని పాట, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊట అన్నటువంటి పాట, 343వ పాట. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటగు, ఓ పాపి అందు మునుగుము పాపము పోవును. యేసుండు నాకు మారుగా ఆ సిలువ జావగా, శ్రీయేసు రక్తం ఎప్పుడు స్రవించు నాకుగా. ఆ యూట మునిగి దొంగయు హా శుద్ధుడాయను, నేనట్టి పాపినిప్పుడు నేనందు మునుగుదును. నీ యొక్క పాపం అట్టిదే నిర్మూలమౌటకు, రక్షించు గొర్రెపిల్ల నీ రక్తంబే చాలును. నీ యొక్క పాపమటిదే నిర్మూలమౌటకు, రక్షించు గొర్రె పిల్లని రక్తంబే చాలును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా, శ్రీ యేసు రక్తమే
స్రవించు నాకుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలో సత్యము, హృదయములో పవిత్రత, నీ అంతరంగంలో సత్యమును పవిత్రతను కలిగి ఉండటకై దేవుడు ఆశించుచున్నాడు. ఎందుకనగా మనుషులందరూ పైరూపం చూస్తారు, కానీ దేవుడు మాత్రమే నీ హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తాడు. ఆయన చూసేటువంటి ఆ హృదయంలో సత్యము, పవిత్రత కలిగి ఉండటం గొప్పది, అది ప్రాముఖ్యమైనది. కనుక దాని కొరకు ప్రయాసపడదాం. మనల్ని మనం పవిత్రపరచుకోవటం, మనల్ని మనం సత్యంలోనికి నడిపించుకోవటం అసాధ్యం. మనల్ని సత్యంలోనికి నడిపించుట కొరకై మనలో దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించున్నాడు. మనల్ని పవిత్రపరచుటకై, మన పాపములను కడిగివేయుటకై దైవకుమారుడైన యేసు ప్రభు తన పవిత్ర రక్తాన్ని మన కొరకు ఇంకనూ సిద్ధంగా ఉంచాడు. మనం దాన్ని సద్వినియోగం చేసుకొని మన హృదయమందు సత్యమును అనుసరిస్తూ పవిత్రతను కలిగి జీవించుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించున్నాం. ధ్యానించిన నీ మాటలు ఆశీర్వదించి మా హృదయాల్లో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇలాగే లోకమంతట్లో ఈ క్షణం వరకు ప్రకటించబడిన నీ వాక్యం ప్రజల హృదయాల్లో ఫలింపజేయమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలపు ఈ ఆరాధనలో మీరందరూ ఆసక్తితో ఏకీభవించినందుకు, పాలందుకు, వీక్షించినందుకు మీకందరికీ ప్రభువైన యేసు నామములో వందనం చెల్లిస్తున్నాను. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబంలన్నింటికి, అలాగనే ఆయా ప్రాంతాల నుండి వీక్షించినటువంటి మీకందరికీ దేవుని ఆశీర్వాదములు కలుగునుగాక. ఉదయకాలము ప్రకటనలు దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి దేవుడు మనల్ని కరుణించి ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితులలో, దేవుని ఆలయాలు మూయబడినటువంటి పరిస్థితులలో దేవుని ఆరాధించినటువంటి కృపను ఆన్లైన్ ద్వారా అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. అలాగనే మీరందరూ కూడా ఈ ఆరాధనలో ఏకీభవించినందుకే మీకు అందరికీ ప్రభునామ సంఘం పక్షంగా వందనం చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క కరోనా వ్యాధి ప్రబలుతున్నటువంటి పరిస్థితులలో ఇందుని గురించి మనం ప్రార్థించడం అవసరం. దేవుని మనం నిత్యం ప్రార్థించాలి. దయచేసి మీ ప్రార్థనలు కొనసాగించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి బాధితులను దేవుడు స్వస్థపరచులాగున, ప్రయాసపడుతున్న వారిని దేవుడు దీవించి కాపాడలాగున మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. యవనస్తుల కొరకు, ఎంవైఎఫ్ వారి కొరకు జూమ్ యాప్ ద్వారా మరి యొక్క యూత్ ఫెలోషిప్ నిర్వహించడం అన్నటువంటిది గత 2 శనివారాలు కూడా జరిగింది. మరి పాల్గొన్న వారందరికీ వందనములు. దేవుడు వారిని దీవించుగాక. మరి ఇక ముందు కూడా శనివారం సాయంకాలం 8 గంటల నుండి 8:40 వరకు, 8 గంటల 40 నిమిషాల వరకు ఈ యొక్క జూమ్లో యవనస్తుల సహవాసం ఉంటుంది. కనుక దయచేసి జ్ఞాపకం ఉంచుకొని యవనస్తులు పాల్గొనండి. అలాగనే మీ కుటుంబాల్లో ఉన్నటువంటి యవనస్తులను తల్లిదండ్రులుగా మీరు ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి యథావిధిగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు మన సంఘ స్టూవర్డ్స్ సండే స్కూల్ హాల్లో అందుబాటులో ఉంటారు. కనుక గత 2-3 వారాలలో కూడా మరి మీ యొక్క నెల కానుకలను సమర్పించడం కొరకు, అలాగనే హార్వెస్ట్, ఆ యొక్క ఆక్షన్ మనీ, మరి ఈస్టర్ లెంట్ టిన్స్, ఈస్టర్ కానుకలు లాంటివి సమర్పించడం కొరకు మరి సద్వినియోగం చేసుకున్నారు. వారికి వందనములు. మరి దేవుడు వారిని దీవించాక ఇంకనూ మరి మీ యొక్క నెల చందాలు చెల్లించవలసినటువంటి వారు, మీ యొక్క లెంట్ కానుకల టీన్స్ సమర్పించవలసిన వారు, అలాగనే కోతకాలపు పండుగ ఆక్షన్ మనీ చెల్లించవలసినటువంటి వారు దయచేసి గమనించండి. మరి స్టూవర్డ్స్ అందుబాటులో ఉంటారు. ఆదివారం 10 గంటల నుండి 11 గంటల వరకు దయచేసి చేరి వచ్చి సహకరించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మరి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఈ యొక్క పరిస్థితులను బట్టి మీరు ఈ రీతిగా సహకరించాలని మీకు మనవి చేస్తున్నాను. అలాగనే మరి ఒకవేళ ఆదివారం వీలు కానటువంటి వారు సోమవారం నుంచి శనివారం వరకు నేను ఉంటాను. కనుక మీరు ఎప్పుడైనా కూడా ఫోన్ చేసి వచ్చి నన్ను కలిసి మీరు చెల్లించవలసినవి చెల్లించి సహకరించవచ్చును. కనుక దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగనే ఆన్లైన్ ద్వారా చెల్లించగలిగినటువంటి వారు ఆన్లైన్ ద్వారా మీరు చెల్లించవచ్చును. మన సంఘ గ్రూప్స్లో ఆ యొక్క అకౌంట్ డీటెయిల్స్ నేను ఇంతకుముందు మెసేజ్ చేశాను. కనుక మరి వాటిని మరలా రిపీట్ చేస్తాను.
ఒకవేళ తెలియనటువంటి వారు గమనించండి. ఆన్లైన్ ద్వారా మీరు చెల్లించగలిగినటువంటి వారు ఉంటే ఆన్లైన్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. మనం ఇప్పటికే 3 నెలలకు పైగా ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరిపోయి ఉన్నాం కనుక ఈ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని వచ్చేటువంటి ఆదివారం, ప్రభు చిత్తమతే వచ్చేటువంటి ఆదివారం ఆచరించుట కొరకు నేను తలంచున్నాను. మరి దీన్ని ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది. మీ గృహాల్లో మీరు రొట్టెలు చపాతీలు చేసుకోవటం, లేక టీ కాఫీ డికాక్షన్ చేసుకోవటం, లేక పండ్ల రసం జ్యూస్లు చేసుకోవటం, ఇలాంటివన్నీ అవి సరిగా సబబుగా ఉండదన్నటువంటి తలంపు చేత అందరూ కూడా వేఫర్ అలాగనే కమ్యూనన్ సిరప్ అందరూ కూడా తీసుకుని లాగిన ఏర్పాటు చేయడం కొరకు నేను తలంచున్నాను. దానివల్ల కొంచెం ఆలస్యమైంది. వచ్చేటువంటి ఆదివారం దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక దయచేసి గమనించండి, సహకరించండి, పాల్గొని దేవుని దీవెనలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి దాని గురించిన ఈ సూచనలు ఏ రీతిగా దాన్ని ఆచరించాలో దాని గురించిన సూచనలు మరి గ్రూప్స్లో తెలియజేయడం జరుగుతుంది కనుక దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ వారంలో జన్మదినములు కలిగినటువంటి బిడ్డలు రీనా జోసెఫ్ గడ్డం, డానియల్ నెల్సన్ చిన్నపోగు, ఆనంద్ శేషన్న ఇలాతి, వారందరికీ కూడా ప్రభునామమున సంఘం పక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆయురారోగ్యమును అనుగ్రహించి దేవుడు తన కృపలు భద్రపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఇంకా అనేక జన్మదినాలు మీ జీవితాల్లో దేవుడు అనుగ్రహించునుగాక. సంఘ దీప్తి సిద్ధపరచబడి ఉన్నది ఆన్లైన్లో. ఇది గ్రూప్స్లో నేను ఇప్పటికే మరి షేర్ చేశాను కనుక దాన్ని చూడండి, సందేశం చదవండి, వివరాలు చదవండి. అలాగనే మన యొక్క వెబ్సైట్లో కూడా ఉంటుంది. MTCA మెథడిస్ట్ తెలుగు చర్చ్ అంబర్నాథ్ అని చేసినట్లయితే www.methodistteluguchurchambarnath.org.in అన్నటువంటి ఆ యొక్క మన సంఘ వెబ్సైట్లో కూడా మీరు దాన్ని చూడవచ్చును కనుక దయచేసి సద్వినియోగం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభునామను మనం కానుకను సమర్పించుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 455వ పాట పాడుచుండగా ప్రభునామను కానుకను సమర్పించుదాం. దానికి ముందుగా జన్మదినములు కలిగిన బిడ్డల కొరకు ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు స్తుతులు వందనం చెల్లించున్నాం. ఈ వారంలో జన్మదినములు కలిగిన సంఘ బిడ్డల కొరకు నీకు స్తోత్రాలు ప్రభువా. గడిచిన వారమంతయు వారిని నీ కృపలో గడిచిన సంవత్సరం అంతయు వారిని నీ కృపలో భద్రపరిచి కాపాడి ఉన్నాం. చేసిన మేలులు ఉపకారములు ఇచ్చిన ఆశీర్వాదముల కొరకు నీకు వందనం చెల్లిస్తున్నాం. మరి ఈ వారంలోనూ వారి జన్మదినములందు వారు సంతోషించి నేను మహింపరచులాగిన కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం, శక్తి, జ్ఞానం, వివేకం నీ బిడ్డలకు దయచేయము. ఎటువంటి కీడు దుస్తత్వం నుండి తప్పించుము. మరియు మా తల్లి వారి జీవితంలో ఇంకనూ అనేక జన్మదినాలు వారికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. వారిని ప్రేమించేవారిని, వారి కోసం ప్రార్థన చేసేవారిని, వారి కుటుంబ ప్రియులను కరుణించి కాపాడి దీవించమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయంలో 455వ పాట యేసు స్వామి నీకు నేనన్న పాటను మొదటి చరణం చివరి చరణం పాడుతుండగా ప్రభునామమున కానుకను మనం సమర్పించుదాం. సమస్త మిత్రులు
ప్రార్థించుదాం. అప్పుడు ప్రభు ప్రార్థన ఆశీర్వచనం సెలవు కీర్తనల చేత సెలవు పుచ్చుకున్నాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు కృతజ్ఞత వందనములు స్తోత్రం చెల్లించున్నాం. నీ నామమున ఇదిగో తండ్రి, పరిశుద్ధ దినమున మేము నిన్ను ఆరాధించగలిగే భాగ్యం ఇచ్చినందుకై నీకు వందనం చెల్లించున్నాము. ప్రేమ తండ్రి, మరి యొక్క ఆరాధన నీవు అంగీకరించున్నావు, నమ్ముతూ నీకు వందనం చెల్లించున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తున్నాం. దేవ మా రక్షక, నిన్ను ప్రేమించి నీ నామమును అర్పించినటువంటి అర్పణము నీవు అంగీకరించి ఆశీర్వదించి నీ మహిమార్థం వాడుకునమని నీ చేతులకు సమర్పించుకోవచ్చున్నాం. తిరిగి ప్రభువా, నీ బిడ్డలను దీవించము, వారి కష్టార్జితమును ఆశీర్వదించము, వారి ప్రతి అవసరం నీ కృపలో తీర్చుము. ఈ వారంలో జన్మదినం కలిగిన బిడ్డలను దీవించుము తండ్రి. మరి మా తండ్రి, ఆయా ఇబ్బందుల్లో ఉన్నటువంటి బిడ్డలు, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు కనికరించి ఆదుకొనుము, స్వస్థపరచుము తండ్రి. ప్రభువా, నీ వైపు చూచి నిన్ను మొరపెడుతూ సహాయం కోరుతున్న ప్రతి బిడ్డను నువ్వు కనికరించి ఆదుకొనమని ప్రార్థిస్తున్నాను. మా స్వగ్రామంలో దేశ విదేశాల్లో మా బంధు ప్రియజనమును కనికరించి కాపాడుము నాయన తండ్రి. ప్రభువా, మమ్మల్ని ప్రేమించేవారిని, మా కోసం ప్రార్థన చేసేవారిని దీవించి ప్రతి మేలును వారికి చేయము. మమ్మల్ని ద్వేషించి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని క్షమించి వారికి మారు మనస్సునిచ్చి నీ దీవెనలు వారు కూడా పొందినట్లు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. మా దేవ, మా ప్రభువా, ఈ సమయంలో నీ దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ప్రభువా, నీ కృపలో భద్రపరిచి కాపాడుమని, ఈ యొక్క పరిస్థితులలో మేమందరం కూడా సురక్షితంగా ఉండినట్లుగా నీ కాపుదల దయచేయమని నేను ప్రార్థిస్తాను. దేవ మా తండ్రి, ఎటువంటి కీడు దుష్టత్వం నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా, మరోసారి ఇచ్చిన ఈ భాగ్యం బట్టి నీకు వందనం చెల్లిస్తూ మరలా నీ నామమున మేము చేరి నిన్ను ఆరాధించే పర్యంతం నీ కృపా కాపుదలను మాకు దయచేయమని ప్రార్థిస్తూ, మా దేశమంతట్లో ప్రపంచమంతట్లో జరుగుతున్న సేవ అంతటిని నీవు దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. అలాగనే మా తండ్రి, ఆయా ప్రదేశాల నుంచి నీ ఆరాధనను వీక్షించిన ఏకీభవించిన ప్రతి వారిని, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మారుణస్తులు మేము క్షమించున్న ప్రకారం మారుణను క్షమించుము. మమ్మల్ని శోధన నుండి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. ఆశీర్వచనము. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మను నిత్య సన్నిధి సహవాసము అనే దీవెనలు మనకందరికీ, నీ దేవుని ప్రేమించు ప్రతి వారికి, మరి ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా ఈ ఆరాధనను వీక్షించిన ప్రతి వారికి, ఏకీభవించిన ప్రతి వారికి, మరియు ముఖ్యంగా హృదయమందు సత్యమును, పవిత్రతను అనుసరించుట కొరకై తీర్మానం కలిగి ఉన్న ప్రతి బిడ్డకును ఇప్పుడు మొదలు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పావన నామా, ఎంపుగా నీ సేవ ప్రియమోపనోనరింప, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. గాడ్ బ్లెస్ యూ.